హాస్టల్లో అదే మా స్కూల్లో ప్రతి ఫంక్షన్ చేస్తారు, ప్రతి పండుగ చేస్తారు కాబట్టి కృష్ణాష్టమికి 6th క్లాస్, నేను 5th క్లాస్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. మా వార్డెన్ నేనంటే చాలా ఇష్టం అనమాట. సో వీడు చిన్నపిల్లల్లో ఉంటాడు 6th క్లాస్లో అని చెప్పి ఆ రోజు మార్నింగే సడన్గా మా ప్రిన్సిపల్ ఎవరినో కొన్ని హాస్టల్లో ఎవరో ఒకళ్ళు దాన్ని కృష్ణుడి వేషం వేయించి అర్జెంట్గా అని చెప్తే ఉదయం తీసుకొచ్చి సాయంత్రానికి వాళ్ళని కృష్ణుడి వేషం వేసి తీసుకొచ్చారనమాట. అప్పుడు వచ్చి కృష్ణాష్టమి బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు. అప్పుడు దిగిన ఫోటో ఇది యాక్చువల్గా పేపర్లో పడిన ఫోటో. ఇది ప్రిన్సిపల్కి ప్రతిదీ పబ్లిష్ చేయడం బాగా అలవాటు ప్రతిదీ. సో ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది పేపర్లో పడిన తర్వాత ఇది నాకు కూడా తెలియదు ఈ ఫోటో ఉందని. నేను 6th క్లాస్లో వేసిన తర్వాత నా దగ్గరికి ఈ ఫోటో ఇంటర్లో వచ్చింది అనమాట. నేను ఇంటర్ చదువుతున్నప్పుడు ఏదో ర్యాండమ్ స్కూల్ గ్రూప్స్లో పెట్టారు ఈ ఫోటో. ఇది మా ఫ్రెండ్ పెట్టాడు ఈ ఫోటో, చూడు పేపర్లో ఉన్నప్పుడు. ఇది ఈ ఫోటోకు ఉన్న ఫ్లాష్ బ్యాక్. లేదు, ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ హ్యాపీగా ఉంటుందా? ఇట్స్ నాట్ అన్ ఈజీ. డాడీకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ బిజినెస్లోకి దిగ్గానే ఒక చాలా హై చూసారు డాడీ. నేను పుట్టిన తర్వాత ఇంకా అది డబల్ ట్రిపుల్ అయిపోయిన తర్వాత, అంటే మా ఫ్యామిలీలో ఇట్స్ నాట్ అన్ ఈజీ. డాడీకి చిన్నప్పటి నుంచి ఫస్ట్ బిజినెస్లోకి దిగ్గానే ఒక చాలా హై చూసారు డాడీ. నేను పుట్టిన తర్వాత ఇంకా అది డబల్ ట్రిపుల్ అయిపోయిన తర్వాత, అంటే మా ఫ్యామిలీలో ఎవరికి లేనంత క్యాష్ కానీ గోల్డ్ కానీ సరుకు ఎక్కడ పెట్టలేనంత, అంటే చూసి ఆశ్చర్యపడిపోవాలి ఎక్కడ వీడికి ఎలా ఇంత బిజినెస్ ఎలా అవుతుంది అసలు అని చెప్పి. నేను పుట్టినప్పుడు అదృష్టం కలిసి వచ్చిందని చెప్పారు. ఆఫ్టర్ 2-3 ఇయర్స్కి ఫ్రెండ్స్ వల్ల వాళ్ళ వల్ల మోసపోయి మొత్తం జీరోకి వచ్చేసారు డాడీ. జీరోకి వచ్చేసిన తర్వాత ఈ విషయాలు ఏమి నాకు తెలియదు. బట్ నేను 1st క్లాస్లోనే నన్ను అత్తయ్య వాళ్ళ ఇంటికి పంపించేశారు. అంటే మా డాడీ మా అత్తయ్య ఇద్దరు ట్విన్స్ అనమాట. పంపించేసిన తర్వాత నాకు మా డాడీతో తిరిగింది గుర్తులేదు, మా మమ్మీతో తిరిగింది గుర్తులేదు. అత్తను చాలా బాగా చూసుకునేది, కానీ ఎంత వస్తైనా అమ్మ డాడీ పక్కన లేరు. మా తాతయ్య నాకు ఎలా ఉంటారో లేదు. ఫస్ట్ చాలా లోస్ చూశాను నేను చిన్నప్పుడు అంతా. మొత్తం ఎక్కడ అంటే చిన్నప్పుడు కదా తెలిసేది కాదు నేనేం చేశానని, నన్ను ఎందుకు ఎంత దూరం పెడుతున్నారని తెలిసేది కదా. బట్ సెకండ్ ఏజ్ వచ్చేంత వరకు ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మైండ్ సెట్ ఆ టైంలో, ఆ పర్టికులర్ టైంలో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించేస్తున్నాం, బెస్ట్ ఫుడ్ ఇచ్చేస్తున్నాం, బాగా చూసుకుంటున్నాం అంటే కాదు, ఒక ఎమోషనల్ అనేది ఉంటుంది చిన్నపిల్లలకు కూడా. అది నాకు చిన్నప్పుడు దొరకలేదు. బట్ నాకు ఆ టైంలో తెలియదు అసలు వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి. అంటే ఆల్మోస్ట్ హైట్స్లో ఉన్న పర్సన్స్ జీరోకి వచ్చేసారంటే ఈవెన్ ఐ డోంట్ ఇమాజిన్ వాళ్ళు ఎలా ఫేస్ చేశారు ఆ లైఫ్ అంతా. అండ్ తాతయ్య చనిపోయినప్పుడు కూడా నేను హాస్టల్లోకి వెళ్ళిపోయాను. 4th క్లాస్ వరకు అత్తయ్య దగ్గర ఉన్నాను. 5th క్లాస్కి నేను హాస్టల్లో జాయిన్ చేసేసారు. అప్పుడు కూడా నేను అంటే నాకు సరే వెళ్ళిపోతా, ఇంకా నాకు ఏం చెప్పాలనిపించలేదు ఇంట్లో వాళ్ళకి కూడా. ఇలా నాకు మీరు కావాలి. బిడ్డ ఎడుకు గౌరవ్ డాడీ నాకు నువ్వు కావాలి, మాట్లాడు, నీతో ఉండాలి. నేను నాకు తెలిసినప్పటి నుంచి నేను మా డాడీ దగ్గర లేను, మా మమ్మీ దగ్గర లేను. నీతో ఉండాలి డాడీ అని చెప్పలేకపోయాను ఒక్కసారి. ఇప్పటికీ నేను కాంట్ ఎక్స్ప్రెస్. నేను డాడీకి కానీ మమ్మీకి కానీ ఏమీ చెప్పలేను. ఏదో హాస్టల్లో జాయిన్ చేస్తానంటే సరే రండి అని చెప్పి జాయిన్ అయిపోయా. వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారు అనేది నాకు తెలిసేది కాదు. ఒక సెకండ్ ఏజ్ వచ్చేంత వరకు తెలిసేది కాదు. ఈవెన్ అసలు ఏంటి ఎంత బాధపడిన తర్వాత, ఒక సెకండ్ ఏజ్ వచ్చిన తర్వాత వీడికి ఎలాగైనా తెలియాలని చెప్పి మా డాడీ చెప్పిన తర్వాత, నేనున్న దగ్గర నుంచి నా హాస్టల్కి రావాలంటే అప్ అండ్ డౌన్ మొత్తం కలిపి ఒక 2K అవుతుంది. అవి అంత డబ్బులు కన్నా డైరెక్ట్గా డబ్బులు అకౌంట్లో వేసేస్తే బెస్ట్. ఆడ కనీసం అట్లీస్ట్ ఆడ హ్యాపీగా ఉంటాడు అక్కడ హాస్టల్లో అని వాళ్ళ మైండ్ సెట్. నా మీద ప్రేమ వాళ్ళకి. ఇట్స్ నాట్ అన్ ఈజీ. ప్రతి ఒక్కరికి చైల్డ్హుడ్ ఒకలా ఉండదు. పక్కన డాడీ లేరు, మమ్మీ లేదు. స్టిల్ అందుకే మీరు
తెలుస్తుంది మీ అందరికీ, మీ అందరూ చిన్నప్పటి నుంచి తెలిసిన, అందరూ కలిసే పెరిగారు. బట్ నేను అలా పెరగలేదు. స్టిల్ నేను అంత వాళ్ళని మిస్ అవ్వను. బట్ వాళ్ళు పడిన కష్టాలు మాత్రం చాలా ఎక్కువ పడ్డారు. నన్ను ఏ కష్టం లేకుండా చూసుకున్నారు. బట్ పేరెంట్స్ లేని లోటు నాకు నిజంగా ఉంది. అది మాత్రం నేను స్టిల్ ఇప్పటికీ ఆల్మోస్ట్ నా 23 yearsలో జస్ట్ 4 years నేను వాళ్ళతో ఉన్నది. అది కూడా ఆ 4 years కూడా నా కాలేజ్ లైఫ్ మొత్తం అంతా. తర్వాత కూడా నేను ఎక్కడ లేదు. ఇంత దాచిపెట్టుకున్నావరా దొంగ పిల్ల. కడగను ఒకసారి, కడిగేది కౌంట్ చేయొద్దా? కౌంట్ చేయండి.